డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, మీరు కొత్త వారైతే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోద్దు మిత్రులారా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్స్ లభిస్తుంది. ఎట్ ది సేమ్ టైం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి టెస్ట్ సిరీస్లు రన్ అవుతున్నాయి. ప్రతిరోజు టెస్టులు రాస్తున్నారు విద్యార్థులు. మీరు కూడా ఆ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఎగ్జామ్కి సక్సెస్ కాండి. మన దగ్గర బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు టెస్ట్ సిరీస్లు సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. ఇది గమనించండి. కావాల్సిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోనికి వస్తే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి చదివే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పేపర్ 2 కానీ లేదా పేపర్ 1 కానీ మీరు చదివేటప్పుడు ఎట్లా చదవాలి అని అంటే, కాన్సెప్ట్స్పై అవగాహన పెంచుకుంటూ చదవండి. అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అభ్యర్థులు కాన్సెప్ట్స్పై అవగాహన పెంచుకోండి. ఈ కాన్సెప్ట్స్ పైన అవగాహన పెంచుకోవటం వల్ల వచ్చే అంశం ఏంది అనేది మీరు గమనించండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మిత్రులారా. ఎందుకు చూడాలి అంటే, ఇక్కడ నేను చాలా విషయాలు రాశాను. వీటిని మనం చర్చిద్దాం. ఇందులో మొట్టమొదటిది, చదివే ప్రతి విషయాన్ని అవగాహనతో చదవండి. మీరు ఏదైనా ఒకటి చదివేటప్పుడు అది పైన చదువుకుంటూ వెళ్ళకుండా, చదివేటప్పుడు చాలా అవగాహన, అది అర్థమవుతుందా లేదా అని చదువుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఇలా ఎన్నిసార్లు చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత అర్థమైంది, ఎంత గుర్తున్నది అనేది ముఖ్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అవగాహనతో చదివితే, నీకు అది అర్థమైతే, నువ్వు 10 సార్లు చదివే పని లేకపోయినా దాన్ని రెండోసారి మూడోసారి ఏంటి రివిజన్ మాత్రమే చేస్తావు. ఫస్ట్ టైం అవగాహనతో చదువుతావు, రెండోసారి రివిజన్ చేస్తావు. ఓకేనా? సో కాబట్టి ఎన్నిసార్లు చదివామనేది ముఖ్యం కాదు, ఎంత అర్థమైనది, ఎంత గుర్తున్నది అనేది ముఖ్యం. దీన్ని గమనించాలి మిత్రులారా. ఓకేనా? తర్వాత నెక్స్ట్, ఒక పాఠ్యాంశాన్ని బాగా చదివి ఒక పాఠ్యాంశం మొత్తం చదవండి ఒకసారి. ఫస్ట్ స్కిమ్మింగ్ అని నేను గత వీడియోలో చెప్పిన. ఒక పాఠ్యాంశం మొత్తం చదివిన తర్వాత దాంట్లో నిర్వచనాలని, వ్యక్తులని, గ్రంథాలని, వారికి సంబంధించిన ముఖ్యాంశాలు, ఓకేనా, వీటన్నిటినీ ఒక వరుస క్రమంలో సీక్వెన్షియల్గా, అంటే పాఠ్యాంశం మొత్తంగా చూడండి. ఓకేనా? ఒక జాండ్యూ ఒక చాట వచ్చింది, ఇంకో చాట వచ్చింది, ఇంకో చాట. జాండ్యూకి సంబంధించిన విషయాలన్నీ ఒక చోట పెట్టండి. నిర్వచనాలన్నీ ఒక చోట రాయండి. భావనలన్నీ ఒక చోట రాయండి. ఓకేనా? తర్వాత గ్రంథాలు ఏమైనా ఉంటే గ్రంథాలన్నీ ఒక చోట రాయండి. అంటే మీరు చదివే పాఠ్యాంశం మొత్తాన్ని బాగా చదివి నిర్వచనాలు, వ్యక్తులు, గ్రంథాలు, వారికి సంబంధించిన ముఖ్యాంశాలన్నీ సంక్షిప్తంగా 2 పేజీలలో రావాలా. అది 50 పేజీల పాఠ్యాంశమైనా 2 లేదా 3 పేజీలలో దాన్ని పెట్టగలగాలి. ఇప్పుడు చేయాల్సింది అది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అది ఎప్పుడు జరుగుతుంది? మీరు పాఠ్యాంశాన్ని అవగాహనతో చదివితే దాన్ని మీరు ఏం చేస్తారనంటే, దాన్ని మొత్తం అర్థం చేసుకొని ఆ సినిమాని మీ వాక్యాలలో రాయాలి. అర్థమవుతుందా? అది. తర్వాత పాఠ్యాంశం మొత్తానికి భావనా పటాన్ని రూపొందించండి. భావనా పటాన్ని ఎట్లా రూపొందించాలా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృతి అనే టాపిక్ ఉందనుకుందాం. ఈ సంస్కృతి అనే టాపిక్ ఏంటి, మొత్తాన్ని దీన్ని ఎట్లా నిర్వచిస్తాం? సంస్కృతి, దీని యొక్క నిర్వచనాలేంటి, తర్వాత సంస్కృతిలో ఏ వ్యక్తులు ఉన్నారు అంటే, సోషల్ సంస్కృతికి సంబంధించిన నిర్వచనాలు ఇచ్చిన వాళ్ళే కాకుండా సంస్కృతికి సంబంధించిన వ్యక్తులు ఏమైనా ఉన్నారు, వాళ్ళు రచించినటువంటి గ్రంథాలేంటి. ఓకేనా? సంస్కృతిలో సిద్ధాంతాలు ఏమున్నాయి? ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అంటే 3 సిద్ధాంతాలు ఉన్నాయి. సంస్కృతిలో ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి? 3 సిద్ధాంతాలు ఉన్నాయి. సాంస్కృతిక అంశాలు అనేవి ఉన్నాయి. సాంస్కృతిక విలంబనం అని, ఓకేనా, ఇట్లాంటి సాంస్కృతిక అంశాలు ఉన్నాయి. ఈ సాంస్కృతిక అంశాలు ఇట్లా మనం సంస్కృతి అనే టాపిక్ వస్తే ఇట్లా మనం 1, 2, 3, 4 ఈ 4 అంశాలతో మనం ఒక ఫ్లో చార్ట్ తయారు చేసినాం. ఇట్లా మళ్ళీ ఈ నిర్వచనాలలో ఏమొస్తాయి? వ్యక్తులు, గ్రంథాలు, సిద్ధాంతాలు, సాంస్కృతిక అంశాలు. దీంతో సంస్కృతి పాఠం అయిపోయింది. అంటే జస్ట్ నువ్వు స్కెలిటన్ రాసినావు, నిర్వచనాలు రాస్తావు, వ్యక్తులు, గ్రంథాలు, సిద్ధాంతాలు, సంస్కృతి. ఇంకేమైనా ముఖ్యాంశాలు ఉన్నాయా? ఓకేనా? వాటిని మాత్రమే రాసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? సంస్కృతి అనే పాఠం అయిపోతుంది. ఇట్లా ఒక సమ్మరీ లాగా భావనా పటం అంటారు దీన్ని. ఇట్లా ఏ పాఠ్యాంశానికైనా మీరు చదివేటప్పుడు భావనా పటాన్ని రూపొందించింది. సార్ ఎట్లా చదువుకోవాలి సార్ అని మీరు అంటారు కదా. చదువుకునే విధానం ఇది. స్కెలిటన్ అంటే అసలు మొత్తం పాఠం ఏం చెప్తుంది, ఆ స్కెలిటన్ రాయండి. దాంట్లో భాగాలు విడగొట్టండి. తర్వాత గ్రంథాలు ఏమైనా ఉన్నాయా, కొటేషన్లు ఏమైనా ఉన్నాయా, నిర్వచనాలు ఏమైనా ఉన్నాయా, ఆ వ్యక్తులకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఒక దగ్గర పెట్టండి. ఓకేనా? సో ఇదంతా కూడా గమనించాలి మీరు.
నేను అందుకని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో ఈ సంస్కృతికి సంబంధించి నేను వీడియోస్ చేశాను. మీరందరూ కూడా వీడియోస్ నేను ఓపెన్లో పెడతా. రేపు మార్నింగ్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని, యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోలు చూడండి. 5 వీడియోలు పెట్టాను, మీకు అర్థమవుతుంది ఎట్లా చదవాలో. నేను బోర్డు మీద నీట్గా రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను సమ్మరీగా. ఓకేనండి, అట్లా చూడండి. తర్వాత నెక్స్ట్ పాఠ్యాంశాన్ని నాలెడ్జ్, కాంప్రహెన్షను, అప్లికేషన్ భాగాలుగా గుర్తించండి. మరి కాంప్రహెన్షన్ అంటే నాలెడ్జ్ అంటే అవి చదివితేనే గుర్తుంటాయి, అంటే ఇవి ఖచ్చితంగా చదవాలి, నాలెడ్జ్గా ఇస్తారు. ఓకేనండి. జాన్ డ్యూయి మై పెడగాగిక్ క్రీడ్ అనే గ్రంథాన్ని రచించాడు. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించాడు. నాలెడ్జ్ ఇది. కర్తృత్వ పాఠశాలను స్థాపించాడు, చికాగోలో స్థాపించాడు. ఇవన్నీ నాలెడ్జ్ క్వశ్చన్స్, ఇవన్నీ నాలెడ్జ్ బేస్డ్. వీటిని గుర్తుపెట్టుకోవాలి మీరు. కాంప్రహెన్షన్ అవగాహన చేసుకోవాలి. అప్లికేషన్ దీన్ని అప్లై చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాఠ్య ప్రణాళిక ఉంది, పాఠ్య ప్రణాళిక కానీ లేకపోతే విద్యా లక్ష్యాలు కానీ ఇవన్నీ కూడా తత్వవేత్తలు వారి యొక్క పాఠ్య ప్రణాళిక, వారి యొక్క అంశాలు ఏమిటి వాటన్నిటిని కూడా అప్లికేషన్ టైప్లో అడగడానికి అవకాశం ఉంది. ఇట్లా మనకి పాఠ్యాంశాన్ని నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్ టైప్ భాగాలుగా విడగొట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మన భావన పట్టాలు రాయటం ఇవన్నీ కూడా తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే సెల్ఫ్ నోట్స్ రాసుకోండి. సెల్ఫ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల ఏమవుతుంది, ఎగ్జామినేషన్కి పోయే ముందు మీకు ఆ పేపర్ 2 మొత్తం కూడా మీకు గ్రిప్లోకి వస్తుంది అని గమనించాలి మీరు. ఓకేనా మిత్రులారా? సో కాబట్టి మీరు ఇక్కడ నేను ఏవైతే అంశాలు చెప్పానో వీటన్నిటిని మీరు గుర్తులో పెట్టుకుంటే ఎగ్జామినేషన్లో ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అని మీరు అందరూ కూడా గమనించాలి మిత్రులారా. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీరు ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ అనేవి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కూడా మన యాప్లో లభ్యమవుతున్నాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఓపెన్లో పెట్టాను, వాటిని చూడండి. కొన్ని వీడియోలు పెట్టాను, వాటిని కూడా చూడండి. మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దానికి నేను ఎండ్ వరకు కూడా మీకు కోఆపరేట్ చేస్తాను, నన్ను ఫాలో అవ్వండి. ఓకేనా? ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా. ఓకేనండి, థ్యాంక్ యూ అన్నాడు.